ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరువులో ఉన్న శ్రీవర్షినికి విముక్తి లభించింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు గుజరాత్ నుంచి గుంటూరుకు తరలించారు. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిని విడిపించారు పోలీసులు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిని తల్లిదండ్రులు మంగళగిరి పిఎస్ లో చేసిన ఫిర్యాదు మేరకు వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీవర్షిని పేరెంట్స్ సైతం పోలీసులతో గుజరాత్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్ లో నిద్రిస్తున్న వాళ్ళిద్దరిని అర్ధరాత్రి పట్టుకున్నారు పోలీసులు. లేడీ అఘోరీ దగ్గర ఉన్న శ్రీవర్షిని అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు. ఆ ఘటనను లేడీ అఘోరీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. ఇకపై శ్రీవర్షినికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ చెప్పింది. అయితే కొద్ది రోజుల క్రితం ఇంట్లో నుండి అఘోరీ వద్దకు వెళ్లిపోయింది శ్రీవర్షిని. అఘోరీ మాయలో పడి శ్రీవర్షిని జీవితం పాడు చేసుకుంటోందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఆమె ఫ్యామిలీ పోలీసులు కంప్లైంట్ చేశారు. అయితే శ్రీవర్షిని బ్రదర్ విష్ణు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శ్రీవర్షిని కేర్ టేకర్ గా చెప్పుకుంటున్నారు విష్ణు. అయితే అంతకుముందు అఘోరీకి శ్రీ విష్ణు తన సోదరి వర్షిణిని పరిచయం చేశారు. ఇప్పుడు అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారింది.